హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిడిల్ క్లాస్ ఉమెన్. ఈరోజు నేను ఇంట్లోనే 5 నిమిషాల్లో ఇయర్ రింగ్స్ క్లాత్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను అట్లా మిగిలిన క్లాత్తో ఉన్న డిజైన్ని కట్ చేసుకుంటున్నాను ఇయర్ రింగ్స్ షేప్లో. కొంచెం కూడా క్లాత్ లేకుండా ఇయర్ రింగ్స్ని షేప్లో కట్ చేసుకొని, ఇప్పుడు మనం ఇంట్లో ఏదైనా పాపకి డ్రెస్ కుట్టించినప్పుడు, మనం ఏదైనా డ్రెస్ కుట్టించినప్పుడు ఏదైనా డిజైన్ క్లాత్ ఉంటే ఇట్లా సింపుల్గా ఇంట్లోనే మనం ఇయర్ రింగ్స్ చేసుకోవచ్చు. 5 నిమిషాల్లో అయిపోతుంది మనకి ఇయర్ రింగ్స్ అనేది. చూడ్డానికి కూడా లుక్ మొత్తం అయ్యాక చాలా బాగుంది. అట్లా నేను ఇయర్ రింగ్స్ షేప్ కట్ చేసుకున్నాను క్లాత్తో. మనకి ఎంతో ఖర్చు కూడా అవ్వదు. ఈ వీడియోలో చూపించినట్టు అట్లా క్లాత్ లేకుండా కొంచెం కూడా అలా మొత్తం కట్ చేసుకోవాలి. ఆ డిజైన్ వరకు మనం కట్ చేసుకొని రెండింటిని అట్లా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు అసలు కొంచెం కూడా క్లాత్ లేదు, క్లాత్ లేకుండా కట్ చేసుకున్నాను. అలా రెండు ఆ విధంగా వీడియోలో చూపించినట్లు కట్ చేసుకోవాలి. నా దగ్గర స్టంట్స్ ఉంటే అవి పెడుతున్నాను. వాటికి స్టంట్స్ పెట్టడానికి అని చెప్పి హోల్ కోసం అని చెప్పి నేను షార్ప్గా ఉన్న సూదిని అయితే తీసుకున్నాను. మీరు ఏదైనా షార్ప్ దాంతో చిన్న హోల్, మన స్టంట్కి ఎంతైతే ఉంటుందో అంత హోల్ అది పట్టే విధంగా అంత హోల్ పెట్టుకోవాలి. పెద్దదైతే మరీ కొంచెం లూజ్ అయిపోతుంది. అలా చిన్న హోల్, దానికి సరిపడా హోల్ పెట్టుకొని ఆ స్టంట్ని దాంట్లో పెట్టుకోవాలి. చూడండి, 5 మినిట్స్లోనే ఎంతో అందమైన ఇయర్ రింగ్స్ తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే ఇలా. అలానే నేను రెండింటికి స్టంట్స్ పెట్టాను. చూడండి ఫైనల్ లుక్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ ఉమెన్. థ్యాంక్ యూ.